హిల్ట్ భూములు ఏం హిల్ట్ భూములో ఏమో గాని అధికారంలో ఉన్న షే పార్టీ వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు ఓ నెలల సంధిలోలు నడుస్తూనే ఉన్నది. ఏడికి పోయినాగా హిల్ట్ భూముల ముచ్చటే ముంగటేసుకురు కార్ పార్టీ వాళ్ళు. అయినోళ్ళు కానోళ్ళు మాట్లాడుతుర్రు అని అనుకున్నారో ఏమో గాని ఇప్పుడు గా హిల్ట్ భూముల ముచ్చట మీద అసెంబ్లీలో జోరుగా నడిచింది చర్చ. రైట్, ఇవాళ హిల్ట్ భూముల మీద నడిచింది అసెంబ్లీలో రచ్చ. ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు ప్రశ్నలు అడుగుడు, అధికార పార్టీలు ఉన్న లీడర్లు సమాధానాలు చెప్పుడు. మా జోరుగా నడిచింది చర్చ. మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, సివిల్ సప్లై మంత్రి గారు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అధ్యక్ష, ఈ యొక్క నియోజకవర్గంలో రేషన్ కార్డు బాగా ఇచ్చిన తర్వాత ఇలా సెకండ్ సెల్ పాయింట్లు కొన్ని గ్రామాలలో ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డీలర్లను కూడా నియమించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సమస్య ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి వినియోగించడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన దానికి ఇప్పుడు ఒక్కొక్క ఫేర్ ప్రైస్ డీలర్కి ఒక లేట్ డౌన్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎన్ని రేషన్ కార్డులు ఉండాలని. ఒకవేళ సంఖ్య దాటుండి మీరు స్థానిక శాసనసభ్యులుగా లేఖ రాస్తే అడిషనల్ ఫేర్ ప్రైజ్ సబ్సిడీ శాంక్షన్ చేస్తాం. ఇల్టు పాలసీని పట్టుకొస్తే గాలి ఖరాబ్ కాకుండా ఆపొచ్చు, పారిశ్రామిక భూముల్ని వాడుకోవచ్చు, లావాదేవీలు నడిపించవచ్చు, సర్కారుకు ఆదాయం పెంచవచ్చు, వాణిజ్య బంగ్లాలు, విద్యా సంస్థలు, దవాఖాన్లు, పేదోళ్లకు ఇండ్ల వంటి ఏర్పాటు చేయొచ్చు. అట్లయితేనే పట్టణం వెలుగులైతుందని సర్కారు వాళ్ళు అంటుంటే చేయాలి అదంతా ఉట్టిముచ్చటే. దాని మీద పబ్లిక్ ఏం ఫాయిదా ఉండదు, సర్కార్కి ఏం ఫాయిదా ఉండదు. లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకే సర్కారు వాళ్ళు ఉపాయం చేస్తున్నారు అనేది పడిపడని పార్టీలో అంటున్న మాట. ఆర్కేపురం రోడ్డు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బళ్ళు, సర్కారు దవాఖాన్లు, టూరిజం, జిహెచ్ఎంసీ విభజన, మహిళా శక్తి క్యాంటీన్లు, ఓ ఇట బొచ్చడు ముచ్చట్లు మాట్లాడారు. అందరు మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదే విధంగా మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు దాదాపు ఇప్పటికీ 20 రకాల బిజినెస్లను డివైడ్ చేసి 20 రకాల బిజినెస్లోకి మహిళల్ని తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. గిట్ట ప్రతిపక్ష పోళ్ళు అడుగుడు, సర్కారు సమాధానాలు చెప్పుడు. మస్తు లంచ్ మీద నడిచినాయి అసెంబ్లీలో ముచ్చట్లు. ఇదిట్ట నడుస్తుంటే బయట సర్కారు కొలువులు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు పెన్షన్లు ఇవ్వట్లేదని అసెంబ్లీ మీదకి దండెత్తిరు తీరుగా. కార్ పార్టీలకించి ఎల్లగొట్టినాక కవితక్క జాగృతి జనంబాట పేరుతోని రాష్ట్రం అంతా తిరుక్కుంటూ వస్తుంది. ఏడికి పోయినా ఓరోకు కార్ పార్టీలను, ఇంకోరోకు అధికార పార్టీలను అరుచుకుంటుంది కూడా. ఎవ్వరిని ఇడిచిపెడతలేదు. అక్క తిరిగే తిరుగుడు చూస్తుంటే అక్కకు గుండె దైనం గట్టినే ఉన్నది అని అనుకుర్రు అందరూ. కానీ ఇవాళ అక్క దుఃఖం చూసినాక ఇంత సొద్దుందా కడుపులా అని అనుకుంటుర్రు. దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. పుట్టెడు దుఃఖాన్ని మోసుకొని మండలికి వచ్చింది కవితక్క. అక్క కడుపులున్న సొదంతా చెప్పుకుంది మండలిలా. అక్క దుఃఖాన్ని చూసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సార్కు సుధా గుండె కలిగినట్టుంది. అక్క మాట్లాడినంతసేపు ఒక్క మాట అన్నా అంతొట్టు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు. ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు. నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ లెక్కన మార్చుడు అస్సలు ఇష్టం లేదట అక్కకు. మరి అప్పుడే బాబుకు చెప్పాల్సింది ఉండే కదా అక్క. ఏమో తీయాలి, అయిపోయిన ముచ్చట మీద కొత్త పంచాయతీ ఎందుకు కానీ ఇప్పటికైతే కారు పార్టీలు ఉండలేనోళ్ళు, అట్లా ఉండలేనోళ్ళు, గౌరవం లేదనుకునేటోళ్ళు జాగృతిలోకి రావాలని బాగా జాబితా పిలిచింది కవితక్క. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అంతేకాదు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ముచ్చట్ని మళ్ళీ పాలి బయట పెట్టింది. ఆమె రాజీనామాను ఆమోదించాలని అడిగింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ను. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే
నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. ఇలువలేని పార్టీలో ఉండలేనని పార్టీకి రాజీనామా చేసిందట కవితక్క. అందుకనే పార్టీలకేంచి వచ్చిన పదవికి రాజీనామా చేసిన అనేది కవితక్క అంటున్న మాట. మరి చూడాలే, పావురంగల్ల బిడ్డ 10 మందిల కళ్ళల్లో నీళ్లు తీసిందని బాపుకేమన్నా కనికరం అనిపించి పిలుచుకుంటాడో, లేకుంటే పార్టీని పలసన చేసిందని గురి మీదనే ఉంటాడో అనేటిదిగా రేపు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అడవిలకు పోయి అమ్మా అని తలుచుకుంటే చాలు ఆపదలన్నీ తీర్చే వీరనారిలు మన సమ్మక్క సారాలమ్మ తల్లులు. ఆ వనదేవతల దర్శనం ఒక్కసారి కలిగిన అదే 10,000 ఒళ్ళంతా భక్తితో పులకరిస్తుంది. అగో అంతటి మహిమగలది మన మేడారం సమ్మక్క జాతర. అయితే జాతర ఇంకా చాలే కాలేదు కానీ భక్తులు మాత్రం ఇరగబడిపోతుర్రు. సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన భారతి ఎన్నియాల అని అనుకుంటా బండ్లు కడుతురు కదా జనాలు. అరే ఏం మంది ఏం పోవుడు, అప్పుడే జాతర చాలా అయింది అనేంత రేంజ్ లేకబడతారు. అయితారం ఒక్కనాడే 2 లక్షల మంది దర్శనం చేసుకున్నారంటే చూసుకోర్రే ముందస్తు మొక్కులు ఏ తీరు నడుస్తున్నాయో. ఒకప్పుడు పెద్ద జాతర అంటే తల్లులు గద్దె మీదకి వచ్చే 3 రోజుల ముందు అటు వెనుక ఓ వారం దాకా జనం రద్దీ మస్తు గచ్చి ఉండేది. అటు వెనుక అడుగు మొత్తం గాలిచ్చిన పిల్ల విసుగు కనపడకపోయేది. అసొంటిది ఇప్పుడు దినం జాతరే నడుస్తుంది. అన్ని గుళ్ళ కాడికి ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం కోసం పోయినట్లు ఇప్పుడు మేడారం దిక్కు చూద్దా బండ్లు అదే తీరులో నడుస్తున్నాయి. అయితే పిల్లలు ముసలలో వేసుకొని అసలు జాతర అప్పుడు పోతే లక్షల మందిలో నెగలలేమో అనుకుంటారో, లేకుంటే గద్దెలు పాలరాయితం కడుతున్నారట. పోయి కవి దెబ్బను చూద్దామని వస్తున్నారు ఏమో తెలియదు గాని నెల రోజుల సంది ముందస్తు మొక్కులు అని చెప్పి అంతకంతకు పెరుగుతారు భక్త జనం. నేరి 2-3 రోజుల సంది అయితే ఇగింత పెరిగింది. గిట్ల భక్తులు తెంపు లేకుండా వచ్చుడు ఓ దిక్కు అయితే, అటు పనులు ఎందాకొచ్చినా ఏం కదా అని అలుసుకోవడానికి మంత్రులు వచ్చుడు ఇంకో దిక్కు. ఇట్లా 2 మోకలు చేయంగా రోడ్లు 1 వేలు పెట్టి ట్రాఫిక్ కాకుండా చూస్తున్నారట పోలీసులు. అంతేకాదు 1 వేలు పెట్టంగా తిరిగి రావాల్సి వస్తుందని ఆడాడ కొందరు భక్తులు సుధా గరం అవుతున్నారు. ఇది ఇట్లుంటే మేడారం అభివృద్ధి పనులకు సర్కార్ అనుకున్న గడువుకు ఇంకొక 5 వద్దులే మిలిగిందట. అవు అప్పటిలోపు అన్ని తీర్ల పనులు జబజబ వడగొట్టాలి. సర్కార్కి ఎసొంటి మాట రాకుండా చూడాలని చెప్పి అందరికందరూ పొద్దు మాపు రికాం లేకుండా తిప్పల పడుతున్నారు. పనులు సుత అంతే రువ్వడిగా అవుతున్నాయి. కాకపోతే ఎటొచ్చి వేల సంఖ్యల భక్తులు వచ్చుడు వాళ్ళను కాదని కూడా దర్శనాలకు పంపుడుతూనే పనులు జరంతా ఆలస్యం అవుతున్నాయి అనేది అధికారులు అంటున్నమాట. మరి జాతర దగ్గర పడుతుంది కాబట్టి అప్పటిలోపు అన్ని పనులు జట్న ఒడిపిస్తే ఈ తాప సమ్మక్క జాతర దద్దరిల్తది పో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదువేమున్నది. అగ్గో ఏదో వార్తలు చెప్తుంది అని అనుకుంటే గీ పిల్లేంది ఇలా మా జోరుగా పాటలు పాడుతుంది అని అనుకుంటుర్రా. నిన్న ఆయతారమని మా సుమక్కను వార్తలు చెప్పమని నేనేమో పల్లెకు పోతే వరి పొలంలో అక్కలు పాడుతుంటే చూసిన. ఇక అప్పటి సంది నాకు కూడా ఏ పని చేసినా పాటలే పాడబుద్ధి అవుతుంది. ఏంది మీరు కూడా వింటారా? అయితే ఈనుర్రి ఇక పాట అందుకోవే అక్క. దారిలో పోతుంటే అన్నకు దండం పెట్టాలి, పోతుంటే అన్నకు తోడైనాలి. వా అన్నల పాటలు పాడుకుంటా నాట్లేస్తూ అక్కలు పాటలు పాడుకుంటా నాట్లేస్తుంటే పని చేసినట్టు అనిపించదు, ఒళ్ళలిసినట్టు అనిపించదు. యాసంగి పొలాలకు నడుముంచి నాట్లేసుకుంటా పాటలు పాడుతుంటే పొద్దు పోయినట్టు కూడా తెలియదు ఎవరికి. నా ముచ్చట కంటే నీ పాటలే కమ్మగున్నాయి. ఈ పాటికి శివుని పాట అందుకో పెద్దవా. పెద్ది కొడాలిని పెద్ది కొడాలిని పెద్ది కొడాలి వారేవా పాటకు పాట నడుస్తూనే ఉన్నది, పనికి పని ఉరుకుతూనే ఉన్నది. పాటలు వాడుకుంటా నాట్లేస్తుంటే ముంగడికి పోతూనే ఉన్నది. ఇక ఇప్పుడు యాసంగి వచ్చి నాట్ల సీజన్ కదా, ఊళ్ళో పొంటి జోరుగా అవుతున్నాయి నాట్లు. సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలంలో ఉన్న చిల్పకుంట్ల ఊళ్ళో ఓజి నాట్లేసుకుంటా గిట్ల రాగవంతుకురు కైకిలికి పోయిన అక్కలు. ఇక ఇప్పుడు ఉయ్యాల పాట. కమలవరింటి కోటలు ఇయ్యాలో రాజనంగయ్యమ్మ ఉయ్యాల, రాజనంగయ్యమ్మ ఉయ్యాల.
రంభవరి కోడల ఉయ్యాలో రాజనంగయ్యమ్మ ఉయ్యాలా రంభవరి కోడల ఉయ్యాలో రాజనంగయ్యమ్మ ఉయ్యాలా. ఒక్కొక్క పాట పాడు తతిమూలంతా వంత పాడు, పాటతోని పని పనితోనే పాట అన్నట్టు పాటలు పాడుకుంటా పనులు చేస్తే యాస్టకు రాదని అక్కల ఆపొచ్చని అన్నట్టు. ఇంట అంటే ఈయన బుద్ధి అవుతుంది కదా, అక్కల నోటెంబడి ఊట పుట్టినట్టే పుడుతున్నాయి మరి కలవ పాటలు. ఇటువంటి పాటలు ఇప్పుడు అన్న వినపడితే అంత తొట్టు ఎడు చూసినా డీజే పాటలే నాయే. అందుకనే మీల్సుతో పాలు ఇంటలని పటాసు వార్తలకు పట్టుకొచ్చినావు అంతే. ఇయాల రేపు మగ పొలగాళ్లతో సాతుల ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో ముంగటికి పోతుర్రు. చదువులు కొలువుల కాడ నుంచి షురూ చేస్తే ఆటపాటల దాకా అన్నిట్లా వాళ్ళ టాలెంట్ చూపించుకుంటా దుమ్ము దులుపుతుర్రు. ఇక ఇట్లనే ఆ కడప జిల్లాల షెల్లెళ్ల కోసం వాలీబాల్ ఆటలు పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎట్లా ఆడుతున్నారో. రైట్, ఓ షెల్లె సర్వీస్ ఇచ్చుడు, ఇంకో షెల్లె పాస్ ఇచ్చుడు, లిఫ్టర్ నెట్టు కాడుండి లేపుడు, షూటర్ దాన్నుమని షాట్ కొట్టుడు. ఓ గిట్ల మగ పొలగాళ్లను ఏ మాత్రం తీసిపోకుండా చాలైన వాలీబాల్ పోటీలు జమ్మలమడుగు సర్కార్ అడవి పొలగాళ్ల కాలేజీ మైదానంలో 69వ నేషనల్ వాలీబాల్ పోటీలు ఘనంగా చాలైనాయి. అది కూడా అండర్-14. ఇక ఆటల కార్యానికి పెద్ద సుట్టం లెక్క కడప సైకిల్ పార్టీ అధ్యక్షులు భూపేశన్న హాజరుపడి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి చాలు చేసిండు. మొదలు షెల్లెళ్ళందరికీ పరిచయం చేసుకుంటా అందరూ మంచిగా ఆడాలరా బుజ్జమ్మ, మా రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలి అన్నట్లు తారీఫ్ చేసి బాల్ అందుకొని 2 మాటల సర్వీస్ కూడా ఇచ్చిండు. అటెంక వచ్చిన వివిధ రాష్ట్రాల జట్లకు నడుమ పోటీ నడిచింది. కోట్లకు దిగిన అందరూ షెల్లెళ్ళు వాళ్ళ టాలెంట్ అంతా చూపించుకుంటా గెలుస్తానికి మస్తు చెమట తీసిర్రు. అన్నట్లు ఈ పోటీలలో దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ప్రాక్టీస్ చేసుకుంటా మస్తు బిజీగా ఉంటుర్రు. జమ్మూ కాశ్మీరు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, తమిళనాడు అసొంటి రాష్ట్రాలే కాకుండా మొత్తం 30 టీంల దాకా ఆడబోతున్నారట. అందుకే జనం కూడా బానే వచ్చిర్రు చూస్తానికి. ఇక భూపేశ్ అన్న మాట్లాడుకుంటా ఈ పోటీలు పెట్టుట్ల మంత్రి నారా లోకేష్ సార్ పాత్ర చానుంది. చదువుతో పాటు ఆటలు కూడా ఆడాలే, దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలే అన్నదే సార్ ఆలోచన. కాబట్టి మేము కూడా అంత శ్రద్ధ తీసుకున్నాం అని మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు వచ్చిన పొల్లగాళ్ల మంచి చెడ్డలు చూసుకురుడే కాకుండా వాళ్ళ తిండి ఠికానా అంతా మేమే చూసుకుంటామన్నాడు. ఏదేమైనా ఈ 5వ తారీఖు సంధి 9వ తారీఖు దాకా మొత్తం 5 ఆటలుంటాయట. కాబట్టి ఎవరన్నా చూడబుద్దోన్నోళ్ళు పోయి చూడొచ్చు. మామూలుగా మన దగ్గర రోడ్డు వేయాలంటే మొదలు ఎత్తొంపులు లేకుండా సౌకం చేయాలి, చెట్లు చేమలు సాఫ్ చేయాలి, నీళ్లు కమ్ముగా పోసి తడపాలి, అటెంక రోడ్డు వేయాలి. ఇట్లా ఇదంతా చేస్తానికి నెలల కమానం టైం పడుతుంది. కానీ గా సత్యసాయి జిల్లాలో మాత్రం దేశంలో ఎక్కడ లేని తరీకల రోడ్డు వేయాలని చూస్తుందట సర్కారు. మరి గా సడక్ ముచ్చటేందో అట్లా వేసుకునొద్దాం పర్రి. దేశంలో ఇంజనీర్ల పనితనం ఎంత రువ్వడిగా పెరుగుతుంది చూడు. పుట్టపర్తి సాతార్లపల్లి దిక్కు రోడ్డు పని చాలు చేసిన ఇంజనీర్లు ములకవేముల దాకా ధనాధన వేసి ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేంత పని చేయబోతుర్రు. అసలు ముచ్చట ఏంటంటే బెంగళూరుకించి కడప మీదంగా విజయవాడ పోయే హైవే మీద రోడ్డు పనులు నడుస్తున్నాయి. అవుగా పనులలో టెండర్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వారం రోజులలో 52 కిలోమీటర్ల రోడ్డు వేసి గిన్నిస్ బుక్కులకు ఎక్కాలని చూస్తున్నారట. ఇక పేద పండుగ లెక్క చాలైన ఈ రోడ్డు పనుల కార్యానికి పెద్ద సుట్టం లెక్క ఎమ్మెల్యే సింధూరకతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ కూడా హాజరుపడ్డాడు. మొదలు కంపెనీలు పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకుని అయిపోయినాక రోడ్డు పనులు చాలైనాయి. ఇంత పెద్ద మిషన్లు తెచ్చి ధనాదాన్ చేసుకుంటా పోతుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పరిశానాయి చూసిరు. ఓ మిషన్ పోసుకుంటా పోడు, ఇంకో మిషన్ సౌకం చేసుకుంటూ వచ్చుడు. ఇక కడలు ఏమైనా ఎటమాటం ఉంటే కార్మికులు సై చేసుడు. ఇట్లా ఈ రోడ్డు పనులు ఫటాఫట్ చేసుట్లా అనుభవం ఉన్న ఒక కంపెనీ తీసుకుంది. మేము చాలు చేసిన ఈ రోడ్డు పనులు గిన్నీస్ రికార్డులకు ఎక్కబోతున్నాయంటే మాకు మస్తు సంతోషం అన్నట్టు మాట్లాడుకొచ్చింది ఎమ్మెల్యే. ఇది భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టంగా భావిస్తున్నాను. సువర్ణాక్షరాలతో రాసుకోగలిగే ఒక రోజు ఇవాళ. ఎందుకంటే మన ఇంజనీరింగ్ నైపుణ్యం, మన భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం గురించి ప్రపంచ దేశాలకి చెప్పుకోగలిగే ఒక గొప్ప అవకాశం. అది నా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాము అంటే నిజంగా బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి మా మీద. ఇంటిరా గిన్నీస్ రికార్డు రోడ్ మా పుట్టపర్తిలో జరుగుడు నాకు మస్తు దుర్తి అనిపిస్తుందని మురిసిపోయింది ఎమ్మెల్యే. ఇక మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ మాట్లాడు కూడా గిట్లా అన్నాడు. ఇప్పటికే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ లో 4 గిన్నీస్ బుక్ రికార్డులు చేశారు. ఇది 5వ రికార్డు బద్దలు చేస్తున్నారు. ఈ 5వ రికార్డు ఏమంటే 156 కిలోమీటర్ సింగిల్ లేను 6 రోజుల్లో పూర్తి చేసేందుకు సంకల్పించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రికార్డు నిలిచిపోతా ఉంటుంది. అదన్నట్లు మొత్తానికి 26 కిలోమీటర్లు 6 లైన్లు 7 రోజుల పని. ఒక్క ముక్కలు చెప్పాలంటే గిదే కాసాడాక ముచ్చట అన్నట్లు ఇటు 26 కిలోమీటర్లు అటు 26 కిలోమీటర్లు మొత్తం 52.
ఇదంతా ఈ 5 తారీఖు సంది చాలు చేసి 11వ తారీఖు వరకు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంటాట. అట్లని తూతు మాత్రం కాసుమా బందోబస్తుగా వేయబోతురు రోడ్డు. అటు వెనక రోడ్డు వేసుడు అయినాక రోడ్ల మంత్రి గడ్కర్ సార్ని పిలిపించి సార్ చేతుల మీదుగా చాలు చేస్తారట. అదైనాక సడాకేసిన కంపెనీల పేరును గిన్నిస్ బుక్లకి ఎక్కిస్తారు. అన్నట్లుగా కంపెనీలకు ఇదేం కొత్త కాదట, ఇదివరకే 4 మాటల గిన్నిస్ బుక్లకి ఎక్కిరాట. ఏదైతే ఏం కానీ 7 రోజులలో 52 కిలోమీటర్ల హైవే రోడ్డు వేసుడే అవ్వల దారి ముచ్చడపా. మొన్నైన సర్పంచ్ ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులంతా ప్రజలారా నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే ఊళ్లకు రోడ్లేయిస్తా, గుళ్ళు కట్టిస్తా, నీళ్ల సౌలత్ చేస్తా, ఆడపిల్ల ఉడితే కట్నం కింద ఇన్ని పైసలు ఇస్తా అని హామీలిస్తే గా మహబాద్ జిల్లాలో ఉన్న ఓ సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఇచ్చింత్రమైన హామీ ఇచ్చిండు. మరి గా హామీ ఏంది, దాన్ని అమలు చేస్తుండా లేదా అనేది ఒక్కసారి అట్లా అరుసుకొని దంపారు. కోతులు చల్లకుండా కొత్త సర్పంచులకు పెద్ద పరిశాన పెడుతున్నాయి కదా. ఇగో గిడ ముఖానికి కొండంగా బొమ్మ తలిగించుకొని చేతుల కట్టె పట్టుకొని అవ్వబడుతుండు చూడు. ఈ అన్న పేరు బూకియా ప్రవీణ్ నాయక్, మహబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట సర్పంచ్. అయితే ఊళ్ళో కోతుల రసరస బాప్తా నన్ను గెలిపించాలని మొన్న అయిన ఎన్నికలలో సర్పంచ్ గా నిలబెడితే సరే అని గెలిపించారు ఊరోళ్ళు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. అగో అందుకే గీతీలో ఏషం కట్టి కోతులను ఎలగొడతాడు. అన్నతో పాటు గెలిచిన వార్డు నెంబర్లు ఇంకా ఇంటికో మనిషి పేద బెటాలియన్ లెక్క తయారై ఊరి మీద పడి తిరుగుతున్న కోతులను ఉరికిచ్చి తరివిరు. అట్లని ఒక కొండముత్తేశమే కాదు, దాని అరుపులు సుత మైకులలో పెట్టి వాటెమ్మడి పడి ఉరుకుతా అంటే మనల్ని బెదిరిస్తానికి ఊళ్ళకేదో కొత్త జీవరాశి దిగింది అన్నట్టు ఎక్కడెక్కడ జగ్గం పాడైనాయి. ఇట్లా అందరికందరు కూడి కట్టెలు పట్టుకొని దరువుకుంటా, బాంబులు కాల్చుకుంటా, గుల్లేరు దెబ్బలు వేసుకుంటా కోతులను ఊరవతల దాకా ఎలగొట్టారు. మరి ఎన్ని కోతులను ఊరు దాటించరే ప్రవీణ్ అన్న? దాదాపుగా ఒక 700-800 కోతులను మరి ఊరు చివరి దాకా దాటించే ప్రయత్నం చేసినాం. అంటే వీటితోటి కోతుల సమస్య పోతుందనేది కాదు, ముందుగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినాం. రేపు లేకపోతే ఈ 2 రోజులలో మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని అదేవిధంగా అన్ని పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి మరి దీని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే దాని మీద మాకు ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. అదన్నట్లు కోతులను ఎలగొట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకొచ్చిర్రు. సర్పంచ్ ఒక్కడే ఎలగొట్టాలని కాకుండా అందరు కదిలిర్రు. ఏదేమైనా కోతుల సమస్య అనేది ఒక్కూరు 2 ఊర్లు కాదు, రాష్ట్రం అంతటి ఇప్పుడు ఇది కామన్ సమస్య అయిపోయింది. అందుకే కోతుల సమస్య మేనిఫెస్టో సూత ఎక్కింది. మొన్న చాలా ఊర్లలో రోడ్డు వేపిస్తా, బడి కట్టిస్తా, నీళ్ళ తిప్పల మీరు ఇచ్చిన వాళ్ళ కంటే కోతులు లేకుండా చేస్తా అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నది తాప. అందుకే జనం సుతగా కోతుల హామీలు ఇచ్చిన వాళ్ళనే గెలిపించరు. ఏదేమైనా చేసిన వాళ్ళు చేసిరు కానీ ఇట్లా టెంపరవరీ లెక్క కాకుండా అన్నిటిని పట్టించి ఎక్కడన్నా అడవిలిసి పెట్టి ఉపాయం చేయ సర్పంచ్ సాబ్ ఇంకా మంచిగుంటది అని అనుకుంటారు ఈ ముచ్చాడు చూసిన జనాలు. బడి బస్సులకు టక్కర్లైన వార్తలు ఎన్ని చూస్తలేము. బస్సులు బోల్తా పడ్డాయని, పోరలకు దెబ్బలు దాకినాయని మస్తు మాటల వార్తలు చెప్పుకున్నాం కూడా. ఇక అప్పటి సంధి బడి బస్సులు బడి పొల్లగాళ్లను ఎక్కించకపోయేటి ఆటోలు చెక్కింగ్ చేస్తూనే ఉర్రు అధికారులు కూడా. ఆయన ఆటోలకు భయం లేదు, పక్కలకు నిలబడి ఆలాడుకుంటూ పోయేటి పోరలకు భయం లేదు. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు అనంటే బండి లోపల మగ పొల్లగాళ్ళు, బయట ఆడపొల్లగాళ్ళు భుజాలకు 1000 సంచులు వేసుకొని ఏలాడుతున్నారు ఉరుకుతున్న బోలేరో బండికి. గా బండి తోలేటి డ్రైవర్ కు భయం లేదు, పక్కలకు నిలబడి కడ్డీలు పట్టుకుని ఏలాడే పోరలకు భయం లేదు, ఇంటికాడ అవయ్యలకు అసలు భయం లేదు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎందుకు ఈ ముచ్చట. బడికి పోయేటి పోరలకు యాళ్లకు బస్సు అందక ఇగో ఇట్లా బులోరో బండికి ఏలాడుకుంటూ పోతున్నారు అన్నట్టు. సీఎం రేవంత్ రెడ్డి సార్ సొంత ఇలాకా మళ్ళాది కొడంగల్ నియోజకవర్గంలో ఉంటది మద్దూరు మండలం. సార్ ఇలాకల్నే యాళ్లకు బస్సు రావట్లేదంటే తదిమ్మ జాగల పరిస్థితి ఏందో మరి. ఇగిట్లా ఏలాడుకుంటూ పోతుంటే వెనకెంబడి బండ్ల మీద పోయేటోళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుడుతో టామ్ అవుతుంది. ఇప్పుడు ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఆంకల్ ఏమన్నా అయితే ఏం గాను అప్పుడు ఎవరిని అడిగేటోళ్ళు ఉండే. పోరల కంటే బడికి ఆలస్యం అవుతుంది కాబట్టి దప్పున పోవాలనేటి ఆపోచన. మరి బండి తోలేటోని కన్నా సోయి ఉండాలి కదా అని తిట్టిపోస్తున్నారు నెట్ అన్నలు. తిట్టారా మరి గీసోంటి ఇగిలం తక్కువ పనులు చేస్తే.